చూడు, నువ్వు భయపడవలసింది మహామంత్రి గారికి కాదు, మమ్మల్ని చూసి భయపడాలి. ఆనాడు నువ్వు చెప్పిన సమాచారం ఏమాత్రం అబద్ధం తేలినా నీ తల వేరొక చోట, ఇక నీ మొండెం వేరొక చోట పడి ఉంటాయి, గుర్తు పెట్టుకో. మీకతను సుజామలన్న సంగతి ముందే తెలుసు. అతన్ని మహల్లోనికి రానిచ్చారు మీరు అతన్ని అనుమానించినప్పుడు కూడా మీకు అతనే సుజామలని ముందే తెలుసు. అతనికి జోధ బేగంకి అక్రమ సంబంధం ఉన్నట్టు మేము అనుమానించేలా చేశారు. ఆ తరువాత ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేలా చేశారు. ఆ తర్వాత మేము ఆవిడ్ని వెతుక్కుంటూ వెళ్లేలా చేశారు. అన్నీ మీకు తెలుసు. ఈ రోజు మీరింత వాడయ్యారంటే దానికి కారణం నేను, ఆ బెహరం ఖాన్ మాత్రమే. మీకు ఈ గద్దె, ఈ మగుటం లభించాయంటే అందుకు మీరొక షహన్షా వంశంలో పుట్టడమే కారణం. మరి నేనొక దాసి ఇంట్లో పుట్టాను. అందుకే మహారాణిని కాలేకపోయాను. కేవలం నా పని వచ్చే పోయే వాళ్ళకి చేతులెత్తి సలాములు చెప్పడమే అయిపోయింది. తల్లి ప్రేమని, ఆమెకున్న బాధ్యతని లాగేసుకుని బేగంకి ఎందుకు ఇచ్చేశారు? తల్లి తన బాధ్యతలు నిర్వర్తించలేదా? అలా ఎందుకు జరుగుతోంది? భార్యని చెంత ఉంచుకోవడానికి తల్లిని ఎందుకు దూరం చేసుకుంటారు? ఎందుకు ఇలా జరుగుతోంది? తల్లి ప్రేమ కుమారుడికి ఎందుకు జ్ఞాపకం ఉండదు? కేవలం భార్య ప్రేమే కనిపిస్తుందా? తల్లి ఇప్పుడు తల్లిగానే ఉంటుంది జలాల్, కానీ కుమారుడు మారిపోతాడు. నాకిష్టం లేదు, నాకెంత మాత్రం ఇష్టం లేదు. నేను మొఘలాయి సామ్రాజ్యానికి ఎన్నో ఏళ్లుగా చేసిన సేవకి బదులుగా నన్ను మీరు కానుక రూపంలో మక్కా యాత్రకి పంపటం, నేనక్కడ నీళ్లు కూడా లేకుండా చావటం నాకిష్టం లేదు, వీల్లేదు. అందుకే నేను ఆ కుట్రలన్నీ పన్నాను. ఇప్పుడు నేను ఖుదా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇలా చేసినందుకు నేను కొంచెం కూడా బాధపడలేదు. నేను నా బాధ్యత సక్రమంగానే నిర్వర్తించాను. కానీ షహన్షా నిర్ణయం తుది నిర్ణయం అవుతుంది. మీ తుది నిర్ణయం నా తల నరికేయడమే అయినట్లయితే అందుకు నేను తల వంచుకొని సిద్ధంగా ఉన్నాను జలాల్. మీరు నా తల నరికేయొచ్చు, నా విశ్వాస పాత్రతని, నా సేవని విస్మరించవచ్చు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చేసిన ఈ పనికి ఎంత మాత్రం బాధగా లేదు జలాల్. మేం మిమ్మల్ని పదవి నుంచి తొలగించబోము, అలాగే మీ ప్రాణాలు కూడా తీయబోము. కానీ ఒకటి మాత్రం తప్పక చేస్తాం. ఇవాళ మీకు ఎంతో విలువైన వస్తువుని పోగొట్టుకున్నారు. మీరు మీ కుమారుణ్ణి కోల్పోయారు. ఆ ఖుదా తర్వాత కేవలం మీ ఒక్కరి మీదే నమ్మకాన్ని ఉంచుకున్న ఆ కొడుకుని పోగొట్టుకున్నారు. కానీ ఇందులో మీ తప్పేవి లేదు. ఇదంతా పూర్తిగా మా దురదృష్టం. మేము ముందేమో మా తల్లిదండ్రులకి దూరం అయ్యాం, ఆ తర్వాత ఖాన్ బాబాకి, చివరికి ఇప్పుడేమో ఇవాళ మేము మా అమ్మనే పోగొట్టుకుంటున్నాం. ఆనాడు మీరు మా ప్రాణాలు కాపాడ్డం మా మీద ప్రేమ వల్లేనని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరు అధికారం కోసం అలా చేశారని తెలిసింది. మీరు మమ్మల్ని ఒక కవచంలాగా కాపాడుతున్నారని ఎప్పుడు భావించేవాళ్ళం. మేము ఇప్పటిదాకా అనుకున్నాం, కానీ మీరు మీ పదవిని కాపాడడం కోసం ఇలా చేశారని ఇప్పుడు మాకు అర్థమైపోయింది పెద్దమ్మ, మొత్తం అర్థమైంది. మేము మిమ్మల్ని ఎప్పుడు తల్లిగా భావిస్తూనే వచ్చాము. ఇక మీరేమో మమ్మల్ని షహన్షా చేయదలిచారని అనుకుంటూ వచ్చాం. కానీ మీరు షహన్షా అధికారాన్ని వాడుకోదలిచారా? మీరు ఎప్పుడు మమ్మల్ని అందరికంటే శక్తివంతుడైన గొప్ప షహన్షాగా చూడాలని అనుకున్నాం. కానీ మీరు అందరికంటే శక్తివంతమైన మంత్రి కాదలిచారని ఇప్పుడే అర్థమైంది. మా బలాన్ని మీరు సొంతానికి వాడుకోదలుచుకున్నారు కదూ. మేము మీ విషయంలో పొరపడి ఉండవచ్చు. ఒక తల్లి తన కొడుకుని ప్రేమిస్తుందే తప్ప మీలా ఆటలాడుకోదు. ఒక తల్లి ఎప్పుడు తన కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. తన కుమారుణ్ణి పైకి చేర్చాలని తన భుజాల్ని ఆసరాగా ఇస్తుంది తల్లి. కానీ కుమారుడి భుజం మీద ఎక్కి తాను అధికారం పొందాలి అనుకోదు. మీరు ఇవాళ రుజువు చేశారు. ఇప్పుడు మా ముందున్నది ఒక తల్లి కానే కాదు, కేవలం ఒక ఆయమ్మ అని రుజువు చేశారు. మాకు ఎంత బాధగా ఉందంటే ఇవాళ మేము ఆ అమ్మని పోగొట్టుకున్నాం. మీరు మీ కుమారుణ్ణి పోగొట్టుకున్నందుకు బాధగా ఉందో లేదో మాకు తెలియదు.
ఇప్పుడు ఇక నుంచి మీకున్నవన్నీ అలాగే ఉంటాయి. మీరు కోరుకున్నవన్నీ, మీ పదవి, మీ ఘనత, మీ అధికారం అన్ని మీతోటే ఉంటాయి. ఉండనిదల్లా ఏమిటంటే మీరు ప్రాణంగా చూసుకున్న మీ కుమారుడు. శుక్రియా. మీరు మా జీవితంలో మిగిలి ఉన్న ఆనందాన్ని కూడా లేకుండా చేశారు. శుక్రియా. యా అల్లాహ్. జలాల్, మా కుమారుడు ఇలా చెప్పాడే. జలాల్, జలాల్ మా కుమారుడు కాదా? ఏం జరిగింది హసీనా బేగం? ఏదైనా ఉపద్రవం వచ్చి పడిందా? షెహన్షా గారు మహామంగ గారిని ప్రత్యేక దర్బార్కి రమ్మన్నారట. అయితే ఏం? వారు తరచుగా ఆవిడతో సంప్రదిస్తూనే ఉంటారుగా. అసలు విషయం అది కాదు. నిజానికి ఆ దిలావర్ ఖానే సుజామల్లు అని మహామంత్రి గారికి ముందు నుంచే తెలుసట. దాంతో ఈ సంగతి షెహన్షా గారికి తెలిసిపోయింది. అంతేకాదు ఆ మహామంగే కావాలని షెహన్షాకి జోదా బేగంకి మధ్య అపార్థాలు సృష్టించిందని తెలిసిపోయింది. ఆ మహామంగ ఇంత పని ఎందుకు చేసిందో ఏమీ అర్థం కావడం లేదు. నాకు తెలిసినంత వరకు అత్తయ్య గారు ఆవిడ ఉద్దేశం ఏమిటంటే షెహన్షాకి జోదా బేగంకి మధ్య అడ్డుగోడలు రావాలన్నదే ఆ మహామంగ ఉద్దేశమట. యా అల్లాహ్. ఇప్పుడిప్పుడే జలాల్కి జోధా మీద ప్రేమ పుడుతోందన్న విషయం తెలిసి కూడా మహా అంత పని చేస్తుందా? బహ్రామ్ ఖాన్ తర్వాత జలాల్ నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మహామంగ మాత్రమే. చివరికి ఆవిడే జలాల్ నమ్మకాన్ని వమ్ము చేసిందా? అయ్యయ్యో, అసలు మనిషి ఇంకా ఎవరిని నమ్మాలి? సలీమా బేగం, మేం మీకొక విజ్ఞప్తి చేస్తున్నాము. విజ్ఞప్తి కాదు అత్తయ్య గారు, ఆజ్ఞాపించండి. సలీమా బేగం, మహామంగకి జలాల్కి గల సంబంధం తల్లి కొడుకుల సంబంధం కంటే గొప్పది. అలాంటి ఒక బంధం ఇలా పరిణమించటంతో జలాల్కి ఎంతో బాధ కలిగి ఉంటుంది. మీరు మొత్తం బేగంలందరిలో ఎక్కువ తెలివి గలవారు. మీ మాటకి జలాల్ కూడా ప్రాధాన్యమిస్తారు. అందువల్ల ఇప్పుడు మీరు జలాల్ దగ్గరికి వెళ్లడం మంచిది. తన బాధను పంచుకొని తనకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం జలాల్కి మీరు చేదోడుగా ఉండడం అన్నిటికంటే అతి ముఖ్యం. మీ ఆదేశం పాటిస్తాను అత్తయ్య గారు. నేనక్కడికి వెళ్తాను. ఖుదాఫీజ్. జలాల్, నేనేదో విన్నాను. మీరు విన్నది నిజమే రుఖయ్యా బేగం. మేము మహామంగతో అన్ని బంధాలని తెంచేసుకున్నాం. నేటి నుంచి వారిని పెద్దమ్మా అని పిలువబోవు. బాల్యం నుంచి నేటి వరకు ప్రతి మాట, ప్రతి విషయం, మా కలిగే ప్రతి బాధని, తగిలిన ప్రతి దెబ్బని ఆవిడతోటే పంచుకుంటూ వచ్చాం. ఆవిడ మా ప్రతి బాధని అర్థం చేసుకుంటుంది. ఇక మాకేం కావాలి అనుకున్నాం. అసలు మా ఇద్దరికి మధ్య రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన బంధం ఉంది. ఆవిడ మాకు పాలిచ్చిన బంధం. అన్ని బంధాల కంటే ఎంతో పవిత్రమైన బంధం. కానీ ఎందుకనో ఆవిడ ఈ బంధాన్ని తెగతింపులు చేసుకుంది. ఎందుకనో ఆవిడ మాకు సంతోషం లేకుండా చేసింది. మా నుంచి జోధా బేగంని అంత దూరం చేసింది. ఆవిడకి జోధా బేగం చేసిన అపకారం ఏమిటో తెలియదు. మాకు ఊపిరిగా మా జీవితంలో ఉండేది మా జోధా బేగం. మేము జోధా బేగంకి చేరువ కావడం చూడలేకపోయింది. జోధా బేగం స్థానం జోధా బేగంతే, ఆవిడ గారి స్థానం ఆవిడదే. అలాంటప్పుడు జోధా బేగం వల్ల తనకి ప్రమాదం ఉందని ఎలా అనుకుంది? ఎందుకు ఆవిడ ఇంత పని చేసింది? మాకేమనిపిస్తోంది అంటే, ఒక్కసారి కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచినట్లయితే ఇదంతా ఒక పేడకలలాగా చెదిరిపోతే బాగుందనిపిస్తుంది. మేము చాలా దెబ్బతిన్నాం రుకయ్య.
ఎంతగా అంటే మేము తట్టుకోలేనంతగా దెబ్బతిన్నాం. దయచేసి నన్ను క్షమించండి జలాల్. ఇప్పుడు మీరెందుకు ఇలా క్షమాపణ అడుగుతున్నారు రుకయ్య? ఎందుకంటే ఆఖరి రోజు నాకు కూడా తెలిసింది ఆ దిలావర్ ఖాన్ ఒక రాజపుత్రుడని, నపుంసకుడు కాదని. జలాల్, నా మాట నమ్మండి. నేను నిజమే చెప్తున్నాను. నాకు దిలావర్ ఖానే సుజామలని ముందే తెలీదు. నాకు ఆ మహామంగ ఆ సంగతి ఎన్నడూ చెప్పలేదు. నాకు మహామంగ చెప్పిందల్లా ఆవిడ రాజపుత్రుణ్ణి సాక్ష్యాలతో పట్టుకోదలిచిందని చెప్పింది. నేను కూడా తనకి వత్తాసుగా నిలబడ్డాను. లేదు లేదు రుకయ్య బేగం, చివరికి మీరు కూడా వీల్లేదు. నన్ను దయచేసి క్షమించండి జలాల్. నాకు జోదా బేగం అంటే కేవలం యేషు మాత్రమే. అది ఒక స్త్రీకి ఇంకో స్త్రీ మీద ఉండేదే. కానీ మీకిలా జరగాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు కదా కసం జలాల్. ఆ మహామంగ ఇంత పెద్ద కుట్ర పనుతుందని నాకు అసలు తెలీదు. జలాల్ నా మాట వినండి. రండి సలీమా బేగం, రండి. మా దురదృష్టం ఏంటో కానీ ఒకరి తర్వాత ఒకరు మా హృదయాన్ని ముక్కలు చేస్తున్నారు. అందరూ మమ్మల్ని గాయపరుస్తున్నారు. మాకిక వేరే శత్రువులతో అవసరమే ఉంది. ఇక్కడ మాకు అయిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. మేము ఎన్నో యుద్ధాలు చేశాం, ఎన్నో గాయాల్ని నవ్వుతూ సహించాం. కానీ ఇక్కడ అయిన వారే మమ్మల్ని వెన్నుపోటు పొడుస్తూ గాయపరుస్తుంటే దాన్ని భరించేటంత శక్తి మాకు లేనే లేదు. మాట్లాడండి సలీమా బేగం, ఏదైనా మాట్లాడండి సలీమా బేగం. ప్రతిసారి మీరు మాకు కష్టంగా ఉన్నప్పుడు మాకు సలహాలు ఇచ్చేవారు. ఈసారి కూడా ఏదైనా చెప్పండి, ఏదైనా ధైర్యం చెప్పండి మాకు. దానివల్ల మా మనసుకి ప్రశాంతత కలిగేలా ఏదైనా చెప్పండి. షహన్షా, నేను మీ బాధని అర్థం చేసుకోగలను, కానీ మీరు దాన్ని అలా బయట పెట్టుకోకూడదు. మీరు ఒక షహన్షా స్థానంలో ఉన్నారు. అంటే షహన్షాకి బాధ కలగదా? షహన్షాకి మనోభావాలు ఉండవా? ఇవాళ మేము అనాథలమైపోయామనుకుంటున్నాము. మీ పేరేమిటో చెప్తారా? నేను మిమ్మల్ని మీ పేరు అడిగాను. మీ పేరేమిటో చెప్పండి. జలాలుద్దీన్ మొహమ్మద్. కాదు, మీ పేరేమిటంటే షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్. మీరు పేరు ముందుగల షహన్షా అనే మాటకి ప్రజలు అది అల్లా ప్రతిరూపంగా భావిస్తారు. ప్రజలు మిమ్మల్ని తమ తండ్రిగా భావిస్తారు. మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మీరు మీ మనోభావాల్ని అదుపులో ఉంచుకోవాలి షహన్షా. మీరు ప్రజల బాధని పోగొట్టాలి, అంతేకాని మీరు బాధపడకూడదు. ఇది చాలా కష్టమైందని నేను ఒప్పుకుంటాను. కానీ ఒక షహన్షా స్థానంలో ఉన్నప్పుడు వేరే గత్యంతరం లేని స్థితి వస్తుంది. కొంత మూల్యం చెల్లించక తప్పదు షహన్షా. నేను మీకిప్పుడు చెప్పేదేమిటంటే, జోదా బేగం ఇక్కడుంటే అదే చెప్పుండేవారు. కానీ ఆవిడిక్కడ లేదనే బాధే మమ్మల్ని దహించేస్తోంది. ఎందుకు తనిక్కడ లేకుండా పోయింది? షహన్షా, జోదా బేగం నాకు తెలిసినంత వరకు ఆవిడ విషయంలో నేనిదొక్కటే చెప్పగలను. ఆవిడ కోపం చల్లారడానికి కొంత వ్యవధి పడుతుంది. ఆవిడ తప్పకుండా తిరిగి వస్తారని నాకు పూర్తి నమ్మకముంది. అతి త్వరలోనే తిరిగొస్తారు. వచ్చి తన భర్త దుఃఖాన్ని, బాధని పంచుకుంటారావిడ. అంతవరకు మీరు తను ఇక్కడే ఉంటే ఏం కోరుకుంటుందో అదే చేయాలి. మీరు న్యాయం చేయాలి, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మీరు మనసు దృఢపరుచుకోవాలి షహన్షా. మీరు సరిగ్గానే చెప్పారు సలీమా బేగం. శుక్రియా. మీరిచ్చిన ఈ ధైర్యం వల్ల మా మనసుకి కొంచెం ప్రశాంతత లభించింది. ఇక రేపు మహామంగ విషయంలో మేం చెప్పే తీర్పు ఎలా ఉంటుందంటే, అది జలాలుద్దీన్గా కాక అది షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ చెప్పే తీర్పులా ఉంటుంది.
సలీమా బేగం, మీకేమనిపిస్తోంది? రేపు జలాల్ మహామంగకి ఏం శిక్ష విధిస్తారు? రేపేం జరగబోతుందో నాకు తెలియదు రుక్కయ్య బేగం. కానీ ఒకటి మాత్రం తెలుసు, అది షెహన్షా గారికి ఈ రాత్రి గడవడం పెద్ద శిక్షగా ఉంటుంది. ఇక నాకు సెలవిప్పించండి. ఖుదా హాఫీజ్. ఖుదా హాఫీజ్. అమ్మీజాన్ ఎక్కడుంది? నిన్నే అడిగేది, అమ్మీజాన్ ఎక్కడుంది? అమ్మీజాన్, 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 ఏం జరిగింది అమ్మీజాన్? అమ్మీజాన్, అన్నీ చక్కబడిపోతాయి. అన్నీ చక్కబడనున్నాయి. నేనేం పోగొట్టుకోలేదు. అర్థమైందా నీకు? నేనేమీ పోగొట్టుకోలేదు. అంతా ఎలా ఉండేదో అలాగే ఉంది. ఏవీ మారలేదు. నా పదవి అన్నీ ఎప్పుడు ఉన్నట్టుగానే ఉన్నాయి. అమ్మీజాన్, అమ్మీజాన్, అసలు ఏమైంది నీకు అమ్మీజాన్? కూర్చో. ఏం జరిగింది అమ్మీజాన్? ఇంతవరకు నేనెన్నడూ ఎంత నిరాశగా చూడలేదు. అసలు ఏమైంది అమ్మీజాన్? ఆదాం, ఆదాం, నీకెలా చెప్పను? జలాల్ నన్ను పెద్దమ్మ అని పిలవనన్నాడు. పిలవనని చెప్పేశాడు. తనేమన్నాడంటే జలాల్ నాకు కుమారుడే కాదన్నాడు. అంత మాట ఎలా అనగలిగాడు? ఆ జలాల్ ఇలా ఉన్నట్టుండి నాతో ఇలా బంధం తెంచేసుకున్నాడేంటి? అమ్మీజాన్, ఇది నేను నీకు ముందే చెప్పాను. ఇలా జరక్క తప్పదు అమ్మీజాన్. జలాల్ నిన్ను తనకి అమ్మ అనుకోవడం లేదని, ఒక ఆయమ్మ అనుకుంటున్నాడని చెప్పాగా. నువ్వు కేవలం తనకి నీ పాలిచ్చావని మాత్రమే అంటాడు. నువ్వు ఎల్లప్పుడూ ఆ జలాల్ని వెనకేసుకొచ్చావు. ఎప్పుడు నన్ను చీకొట్టి ఆ జలాల్ని సమ్మతిస్తూ వచ్చావు. తన మీదే ప్రేమ ఒలకబోసావు. ఇప్పుడేమైంది? ఏం ఫలితం లభించింది? ఇవాళ కూడా తన కోసం నువ్వు కన్నీరు కారుస్తున్నావు. ఇప్పటికీ తనంటేనే నీకు చాలా ఇష్టం, అంతేగా? అవును, నాకు జలాల్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ తనంటే నాకు చాలా చాలా ఇష్టం. అది నేనెలా మానుకోగలను ఆదాం? నాకు జలాల్ మీద ఎలాంటి కోపం లేదు. నా విషయంలో తను ఇలా చేశాడంటే తను చాలా సరిగ్గానే చేశాడు. నాకు ఎవరి మీదైనా కోపం అంటూ ఉంటే ఆ ఖాన్ సాబ్ ఉన్నాడే, వాడి మీదే నా కోపం అంతా. తనకి నా గురించి తెలిసి ఉండకపోతే, తను నా మీద జలాల్కి జరిగిన సంగతి చెప్పి ఇలా రెచ్చగొట్టు ఉండకపోతే నేను ఇలా నేరస్తురాలాగా నిలబడవలసి ఉండేది కాదు. ఇదంతా ఆ ఖాన్ సాబ్ వల్లే జరిగింది ఆదాం. నేను నీకు ఆనాడే చెప్పాను, ఆ శంషుద్దీన్ ఖాన్ సాబ్ని చంపేస్తాను అని. కానీ నువ్వు నా మాట వినదలుచుకోలేదు. అయినా ఇప్పుడు కూడా తను తప్పించుకోలేడు. తన మూలంగా మా అమ్మీజాన్ తలదించుకోవలసి వచ్చింది. నేను తన తలని నరికేస్తాను. వద్దు వద్దు ఆదాం, నువ్వు అలాంటి పనులు చేయకూడదు. నీకు తెలియదేమో, ఖాన్ సాబ్ ఇప్పుడు జలాల్కి ఎంతో సన్నిహితమైన వాడు. నేను జలాల్ దగ్గరికి వెళ్తాను. నీకు జరిగిన అవమానానికి తగిన గుణపాఠం చెప్తాను. నువ్వు ఆ పని కూడా చెయ్యకూడదు ఆదాం. నువ్వు ఏమీ చేయకూడదు. చేయవలసిందేదో నేనే చేస్తాను. ఈ వ్యవహారాన్ని నేనే సరిచేస్తాను. అమ్మీజాన్, ఇంకా ఏం చేయగలవు నువ్వు? ఇప్పుడిక చేయటానికి నీ చేతుల్లో అసలేమీ లేదు అమ్మీజాన్. నువ్వేమీ చేయలేవు అమ్మీజాన్. నేనేమీ పోగొట్టుకోలేదు ఆదాం. నేనేమీ కోల్పోలేదు. ఈ మహామంగని ఓడించే ధైర్యం, ఇష్టం వచ్చినట్టు ఆడించే బలం ఎవరికీ లేదు. నేను నా లక్ష్యాన్ని సాధించి తీరుతాను. ఇప్పటికీ నేనే మహామంత్రిని. ఇప్పుడు నువ్వేం మహామంత్రివి కాదమ్మీజాన్. నేను నీకు మళ్ళీ చెబుతున్నాను, నువ్వొక మహామంత్రివి కాదు. జలాల్ దృష్టిలో నీకున్న గౌరవం పోయింది. అది ఉంటేనే నువ్వొక మహామంత్రివి. ఇప్పుడు నువ్వు జలాల్ దృష్టిలో దిగజారిపోయావు. పరిస్థితి చేయి దాటకముందే అమ్మీజాన్, కొంచెం నిన్ను నువ్వు సంభాళించుకో. సంభాళించుకోవాలా? ఎలా సంభాళించుకోమంటావు ఆదాం నన్ను?
జలాల్ నాకు కుమారుడు. ఆ జలాల్ని ఇక నేను నా కుమారుడు అనుకోకూడదన్నాడు. జలాల్ నాకు చాలా పెద్ద శిక్ష విధించావు నువ్వు.